హాయ్ టు ఆల్. నేనైతే 2 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను. అది చూసిండొచ్చు. చూడని వాళ్ళు ఒకసారి చూడండి. సో, ఆ రోజు మేము మొలక కట్టినాం గదా! ఈరోజు అయితే మాకు మొలకొచ్చేసింది. మేము మా ఫామ్ దగ్గరున్నాము. సో, ఇప్పుడు ఆ మొలక మేము పొలంలో జల్లాలి. అంటే అలుకుడు జేయాలి. సో, అలుకుడు చేయాలి అంటే కింద నేల అంతా మనం ఏ పొలంలోనైతే ఏ మడిలో అయితే అలుకుడు చేస్తామో అదంతా సాఫ్ట్‌గా ఉండాలి. అప్పుడైతే మొలక చాలా నీట్‌గా వస్తది. అయితే మనం ఒక సంవత్సరంలో 2 టైమ్స్ మనం నాటు పెట్టుకోవచ్చు పొలంలో. అంటే 6 మంత్స్ పంట, 6 మంత్స్ పంట ఉంటది. 6 మంత్స్ పంట సమ్మర్ ముందు ఉంటే, 6 మంత్స్ పంట వింటర్ ముందు అంటే వర్షాకాలం ముందు ఉంటది గదా! వర్షాకాలంది లాస్ట్ టైమ్ అయిపోయింది కాబట్టి ఇది ఇప్పుడు వచ్చే పంట ఎండాకాలంలో వస్తదనమాట. ఎండాకాలంలో నీళ్లు మంచిగా అందాలి పొలంకి, మంచిగా పొలం చేతికి రావాలని చెప్పేసి ప్రతి ఎండాకాలం ముందు ఇట్లాంటి స్టోన్స్ ఉంటాయి. వీటిని లింగాలు అంటారంట. వాటికి మంచిగా బొట్లు పెట్టి అంటే దేవుణ్ణి మనం ఎట్లా కొలుస్తామో సేమ్ అలానే మంచిగా బొట్లు పెట్టేసి వీటికి ఒక చిన్న బౌల్‌లో అన్నం వండేసి ఫ్లవర్స్ తీసుకొచ్చి పొలంలో మనం ఏ పొలంలో ఏ మడిలో అయితే నారు అలుకుతామో ఆ నారుమల్లో ఈ లింగాలని వీటిని లింగాలు అంటారంట. నేను అడిగిన మా అత్తమ్మని చెప్పింది. ఆ లింగాలకి బొట్లు పసుపు కుంకుమతో పెట్టేసి పూలతో డెకరేట్ చేస్తారు. ఇప్పుడు నేను నెక్స్ట్ పొలంలో పెట్టేటప్పుడు మీకు చూపిస్తాను. చాలా మంచిగా అనిపిస్తది. ఈ రైస్ కూడా వండుకొని వస్తాం కదా! ఆ రైస్ కూడా అక్కడ పెట్టేసి మంచిగా మొక్కలు అంటే పంట మంచిగా చెయ్యికి రావాలని చెప్పేసి మొక్కుతారంట. ఇప్పుడు మేము ఈ మల్లోనే నారు అలుకుడు చేస్తామనమాట. అలుకుడు చేసినాము అంటే మొలక జల్లుతారు. చెప్పాను కదా చూడండి స్టోన్స్ 5 స్టోన్స్ పెట్టి 5 ఫ్లవర్స్ చిన్నగా 5, 5 బుక్కలు అంటే ముద్దలు రైస్ పెట్టేసి మనం మొలక వచ్చింది కదా! ఆ మొలక కూడా ఇక్కడ చల్లారు. అంటే మొలక జల్లిన తర్వాత మంచిగా రావాలని చెప్పేసి మొక్కుతారంట. సో, ఇప్పుడు మేము మల్లోకి దిగేసి అదంతా సాఫ్ట్ చేసిన తర్వాత మొలక చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. నీట్‌గా మీన్స్ మంచి ఎండ పోస్తే మంచిగా వస్తదని చెప్పిన కదా మొలక. ఇప్పుడు మొలకొచ్చేసింది. మేము చల్లుతున్నాం నారుమడిలో. ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే. ఇప్పుడు ఈ మొలక మంచిగా రావడానికి మనకి 25 డేస్ టైం పడుతుంది. ఆ తర్వాత నాటేయొచ్చు. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వచ్చు కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి.